సురేష్ గారు, మీకు సాహెబ్ గారికి, రమేష్ గారికి, కృష్ణాంజనులు గారికి అందరికి నమస్కారం. ఇప్పుడు ఈ డిస్కషన్స్ ఇప్పుడు ప్రతిదీ పొలిటికల్ చేసే మాట అయితే వాళ్ళు రెండు పార్టీలనే పిలవడం మంచిది. తిట్టుకుంటారో కొట్టుకుంటారో ఆ ఇద్దరు పార్టీలు తేల్చుకునేటట్టుగా, కానీ ప్రజలు గ్రహించేటట్లుగా డిస్కషన్ ఉండాలి. జరిగిన పరిపాలనలో లోపాలు ఏదైనా ఉంటే దానికి సంబంధించి చెప్పకూడదని నేను చెప్పను, కానీ ప్రతిదీ వివాదాస్పదం, ప్రతిదీ ఘర్షణ రూపంలో రావడం అనేటువంటిది అది రెండు పార్టీలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పోతే ఇప్పుడు ఈరోజు డిస్కషన్ ఏమిటి, మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉప ప్రధాని అయితే భరించలేరు అనేటువంటిది చెప్పారు అని. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి మనిషికి మనసులో కొన్ని అనుకుంటుంటాం, కొంత సన్నిహితులతో కొన్ని మాట్లాడుకుంటాం. పబ్లిక్ గా మాట్లాడుతున్నప్పుడు అది పబ్లిక్ ఇష్యూ అయితే మాట్లాడితే పబ్లిక్ కూడా గ్రహిస్తుంది, పబ్లిక్ కూడా దాని నుంచి ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధానిగా పోతారని ఎవరు చెప్పారు? ఉప ప్రధానిగా పోతారనేది ఊహాజనితం. ఆ ఊహాజనితం మీద జగన్ గారు స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఆయన పబ్లిక్ ఇష్యూస్ స్పందించవచ్చు, ఇంకా ఏదైనా ఇష్యూస్ స్పందించవచ్చు, వర్తమాన రాజకీయాల మీద స్పందించవచ్చు, గ్యాస్ ధర పెరిగింది మాట్లాడవచ్చు, పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుంది అని మాట్లాడవచ్చు, లేదా ఇంకేదైనా మాట్లాడవచ్చు. ఈయన ఉప ప్రధానమంత్రి అయితే భరించలేరు అనేటువంటిది ఉప ప్రధాని అవుతారని ఎవరు చెప్పినారు? రెండవది ఏమంటే, ఇది తెలుగుదేశంలో చర్చ జరుగుతుంది సురేష్ గారు. ఇదేదో గాలిలో వచ్చిన వార్త కాదు. తెలుగుదేశంలో ఒక సెక్షన్, సాహెబ్ గారికి బాగా తెలుసుంటుంది నాకంటే, ఒక సెక్షన్ ఏమంటే చంద్రబాబు నాయుడు గారు తొందరగా ఢిల్లీకి పోతే మంచిది, లోకేష్ బాబు గారు తొందరగా సీఎం అయితే మంచిది అనేటువంటి సెక్షన్ ఒకటి ఉంది. ఆ సెక్షన్ ఇట్లాంటి వార్తలు చెప్తూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏమిటంటే, అటువంటి సెక్షన్కు నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు ఉప ప్రధాని కాదు ఏ పదవి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన తప్పనిసరిగా ఈరోజు సహజీవనం చేస్తుండొచ్చు, కానీ చాలా సందర్భాల్లో ఓపెన్ గా బయటపడినాడు కదా. సరే, అది వాళ్ళ ఇంటర్నల్ అఫేర్. ఇస్తారా ఇవ్వరా ఏమిటి, లేదు లోకేష్ బాబుని తొందరగా సీఎం చేయాలని ఆ కోరిక కూడా చంద్రబాబు నాయుడుకు నేను పైకి పోతానని అనుకుంటున్నాడా, ఏమైనా వాళ్ళ ఇంటర్నల్ అఫేర్. అది పబ్లిక్ అయిన తర్వాత జగన్ గారు మాట్లాడవచ్చు. అది పబ్లిక్ గా అది బయటకు వచ్చిన తర్వాత జగన్ మాట్లాడితే దానికి విలువ ఉంటుంది. అది ఊహాజనితమైనటువంటి ఇష్యూ అయినప్పుడు దాని మీద ఇంత చర్చ అవసరం లేదని నేను అభిప్రాయపడుతున్నాను. బీజేపీ యొక్క ప్రణాళిక అర్థం చేసుకోవాలా. బీజేపీ నితీష్ కుమార్ను ఉప ప్రధానమంత్రి చేస్తున్నారు అంటే నితీష్ కుమార్ మీద ప్రేమ కాదు, ఆయన అనారోగ్యంతో ఢిల్లీకి పోతున్నాడు, అంతకంటే అబద్ధం. ఆయన్ను బలవంతంగా అక్కడి నుంచి తప్పించేసి బీజేపీ ముఖ్యమంత్రిని బీహార్లో తీసుకుని రావాలన్నది బీజేపీ స్ట్రాటజీ. ముఖ్యమంత్రిగా తీసుకొని రావాలన్నప్పుడు ఈయన సాటిస్ఫై చేయాలి కాబట్టి ఉప ప్రధానికి ఇస్తాము, నీ కొడుకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తామని ఏదో ఒప్పుదల చేసుకున్నట్టుంది. అది వాళ్ళ ఇంటర్నల్ అఫేర్. అది ఇక్కడ కూడా ఒకవేళ చంద్రబాబు అట్లా చేసుకుంటే వాళ్ళ ఇంటర్నల్ అఫేర్ అవుతుంది. అదేం పబ్లిక్ ఇష్యూ కాదు. ఎందుకంటే ప్రజలు ఓట్లేసిందేమో చంద్రబాబు నాయుడు చూసే. 29 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడని ప్రజలు అనుకుంటున్నారు. కాదు, మధ్యలో మార్చుకుంటారా, దాని ప్రభావాలు అవి ఎట్లా ఉంటాయి ఏమిటని తర్వాత చూడొచ్చు మనం. ప్రజలు చెప్పిన తీర్పు మాత్రం 29 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలి అనేటువంటిది అనుకున్నారు. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏమంటే, ఇప్పుడు రాష్ట్రంలో చాలా గొప్పగా మేము చేసినామని రమేష్ గారు అంటున్నారు, మేము చాలా గొప్పగా ఇప్పుడు చేస్తున్నాం అనేసి సాహెబ్ గారు అంటున్నారు. మరి చాలా గొప్పగా చేసింటే 11 సీట్లకు ఎందుకు దిగజారినారు అనేది వాళ్ళ ఆత్మహత్య చేసుకోలే ఇంతవరకు. నా పాయింట్ ఏంటంటే, నాకేం వాళ్ళ మీద బాధ ఏం లేదు. వాళ్ళ పార్టీ ఏదో ఒక పార్టీ, వాళ్ళు ముఖ్యమంత్రిగా అయినా సరే, మాకేం పర్సనల్ గా నష్టం కాదు. అయితే 151 స్థానాల్లో గెలిపించారు వాళ్ళని. ఒక్కసారి అంటే ఒక్కసారి ఇచ్చారు, ప్రజలు తప్పు లేదు దీంట్లో. 151 స్థానాల్లో గెలిపిస్తే అది 11కు చేతులారా చేసుకోవడం వెనుక ఏమిటి స్వయంకృత అపరాధం ఏమనుందా, మేము చేసిన పొరపాట్లు ఏమిటి? అయితే ఒకటే సమాధానం ఉంది వాళ్ళ దగ్గర, ఈవీఎంలో ఓడించిన మమ్మల్ని.
అదే కనుక ఆ సమాధానం అయితే ఇక మనం చేయగలిగేది ఏం లేదు, నేర్చుకోవడం లేదు వాళ్ళని అనిపిస్తుంది. కానీ ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది మీ ఎమ్మెల్యేల ఆచరణ మీద, దౌర్జన్యాల మీద, జగన్ గారు పబ్లిక్ తో కలవకపోవడం మీద, బటన్ నొక్కుడు తప్ప ఇంకో కార్యక్రమం లేకపోవడం మీద ప్రజల్లో అసంతృప్తి వచ్చింది. అసంతృప్తి యొక్క రిఫ్లెక్షనే 11 స్థానాలకు వచ్చారు. 11 నుంచి మీరు పైకి పోవాలని ఆశించడం తప్పు కాదు, ముఖ్యమంత్రిగా మళ్ళా కావాలా జగన్మోహన్ రెడ్డి అనుకోవడం తప్పు కాదు. అయితే ముందు ఎందుకు మేము ఓడిపోయినామని ఆత్మహత్య చేసుకుంటే ఆ తర్వాత మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఆ రకంగా చేసుకోవాలి అనేది మేమంతా కోరేది. ఇకపోతే సాహెబ్ గారేమో వల్లే వేస్తున్నారు. ఇప్పుడు అంటే మేము అది చేసినాం, ఇది చేసినాం, ఇది చేసినాం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చెప్పారు. అందుకోసం వైనాట్ 175 అనింది. ఎందుకంటే మేము ఇన్ని డబ్బులు తీసుకుని ప్రజలకు ఇస్తున్నాం కదా, వైనాట్ 175. మీరు కూడా ఇప్పుడు అదే ధోరణిలో ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా అధికారంలో శాశ్వతంగా ఉండాలని అనుకుంటున్నారు తప్ప ప్రజల్లో ఎందుకు అసంతృప్తి వస్తుంది? ఇప్పుడు పెన్షన్ల విషయమే చెప్తాను నేను. 4,000 పెంచడం మంచిదే. జగన్మోహన్ రెడ్డి కాలంలో పెన్షన్లు కోత కోయడానికి సంబంధించి ఒక సర్క్యులర్ ఇష్యూ అయింది. ఆ సర్క్యులర్ ఏమిటి? ఇదిగో ఇంత కరెంట్ కాలిస్తే, లేదా ఇంట్లో ఒకరికి వస్తే, లేదా ఇంట్లో మోటార్ సైకిల్ ఉంటే, లేకపోతే ఇంట్లో ఇవన్నీ ఏవేవో ఉన్నాయి కండిషన్స్. మీరేమన్నా సర్క్యులర్ విత్డ్రా చేసినారా? లేదు కదా, అదే సర్క్యులర్ కొనసాగుతుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు చేసినారు అనుకున్నప్పుడు ఆ తప్పును మీరు సరిచేయాలి కదా. కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు, ఇంతవరకు ఆ ఊసే లేదు కదా. చాలా మంది చనిపోతున్నారు, చాలా మంది ముసలి వాళ్ళు అవుతున్నారు. ఆశిస్తారు కదా ప్రజలు. 4,000 అనేది మంచి అమౌంట్, నేను అప్రిషియేట్ చేస్తున్నా. దేశంలో మరి ఏ రాష్ట్రంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ 4,000 ఆంధ్రప్రదేశ్లో ఉండడం మాత్రం అది చాలా అభినందనీయమైనటువంటి విషయం. పేదలకు, వితంతువులకు, అట్లాగే ఏది దివ్యాంగులకు ఇంకొంచెం ఎక్కువ కూడా 6,000 ఎంత ఇస్తున్నారు. చాలా మంచి పథకం ఇది. చాలా మంది ఆశ పెట్టుకుంటారు. మరి మీరు పాతవి జగన్మోహన్ రెడ్డి కాలంలో రద్దు చేసిన దాన్ని పునరుద్ధరించడానికి ప్లాన్ లేదు. కొత్తగా జనాభాలో ఎవరైతే అర్హులు అవుతున్నారో వాళ్ళకి ఇవ్వాలని ప్లాన్ లేదు. మీ దగ్గర ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వానికి అని చెప్తున్నారు. అది చెప్పండి మీరు. ఇక మొత్తం ఘనం 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 అని చెప్పుకుంటే ఆ ఘనమే కదా సార్ కాళ్ళు కింద పడేది. ఘనంగా చెప్పుకొని వాళ్ళు పడినారు, మీరు కూడా ఘనంగా చెప్పుకుంటే. అందుకోసం ప్రభుత్వ వ్యవస్థ అనేటువంటిది ప్రజలకు అందుబాటులో ఉందా లేదా అనే దాన్ని బట్టి ప్రజల అభిప్రాయం నిర్ణయం అవుతుంది. నేను ఈ సందర్భంగా చెప్పింది ఏమంటే, భారతీయ సిమెంట్ సప్లై ఆర్డర్ తీసుకోవడం కూడా తప్పు. అట్లాగే మజ్జిగది రమేష్ గారు చెప్తున్నారు, నాకు తెలియదు. మజ్జిగది ఒకవేళ ప్రభుత్వం లంసంగా ప్రభుత్వం కనుక తీసుకుంటే అది కూడా తప్పే. ఎందుకంటే మనం వివాదాలకు దూరంగా ఉండి ప్రభుత్వం ఉంటే ప్రజలు హర్షిస్తారు. ఎప్పుడైతే మన సొంత కంపెనీలకు మనం కనుక ఆర్డర్లు ఇచ్చుకొని సొంత కంపెనీలు మొత్తం ప్రభుత్వ డబ్బులు తీసుకుంటే పోతుంది. ఇప్పుడు సాక్షికి వాలంటీర్లు అందరూ తీసుకోవాలని డబ్బులు గవర్నమెంట్ ఇచ్చింది, తప్పది. అట్లాగే ఈ మజ్జిగ ప్యాకెట్లు ఏందో మరి ఉంటే కనుక అది తప్పే. భారతీయ సిమెంట్స్ మొత్తం సిమెంట్ కాంట్రాక్ట్ తీసుకోవడం తప్పే. అందుకోసం జరిగిన పొరపాట్లు ఏమిటనేది రమేష్ గారి పార్టీ, వైసీపీ పార్టీ వాళ్ళు గ్రహించాలా. అట్లాగే జరుగుతున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ లో సాహెబ్ గారు మీరు దయచేసి వినండి. కింద మాత్రం క్రమేపీ అసంతృప్తి ఉన్నది. నేను నా స్వయం అనుభవం చెప్పాలని చాలా విషయాలు చెప్పగలుగుతా, కానీ నేను మీతో ఈ ఛానల్లో ఓపెన్ డిస్కషన్ అది మంచిది కాదని నేను చెప్పడం లేదు. కింది స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి బాగా పెరుగుతుంది, ప్రజల్లో క్రమంగా అసంతృప్తి బిగినైంది. ఇది మీరు సమీక్షించుకోవాలి. సమీక్షించుకోకపోతే అల్టిమేట్ గా ప్రజలు నా కోసం మీకోసం కాదు, వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు తెలుసుకుంటారు. అందుకోసం ప్రభుత్వం అనేది ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని జాగ్రత్తగా ప్రజలతో మమేకమైతే గెలుస్తారు, మమేకం కాకపోతే ప్రజలు ఓడిస్తారు. అందుకోసం వాళ్ళు ఎందుకు ఓడిపోయినారో వాళ్ళు తెలుసుకోవడంలా. మీరు ఏం జరుగుతుందో కాకుండా మీరు ఘనం 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 అని పొగుడుకుంటూ ఉంటే మీరు స్వయం కృతాపరాధం అవుతారు. ఇది ఆలోచిస్తే మంచిది. గఫూర్ గారు ఈ యొక్క పాయింట్ కి కూడా అడ్రస్ చేసేయండి. అందు గురించి అనుకుంటా, అంటే వైసీపీ నుంచి ఈ వాదన కూడా వస్తుంది. 2029లో తాము గెలుస్తామన్న నమ్మకం లేదు, ప్రజల్లో వ్యతిరేకత ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చంద్రబాబు నాయుడు గ్రహించారు కాబట్టి లోకేష్ ని ఈ టర్మ్ లోనే ముఖ్యమంత్రిగా చూసేసి ఇక ఆ కోరికను కూడా తీర్చేసుకుందాము, మళ్ళా అవకాశం దొరుకుతుందో లేదో అనే ఒక కాన్సెప్ట్ కూడా ఒకటి బయలుదేరి మరి ఎవరు పుట్టించారు? సురేష్ గారు, ఇది నేను ఎందుకంటే మీతో పర్సనల్ గా నేను మాట్లాడతాను కానీ ఛానల్లో మంచిది కాదు. నాకు కొన్ని విషయాలు తెలుసు. ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అది మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారి పవర్ కి ఏమన్నా నష్టం జరుగుతుందా? ఇప్పుడు ఆయనే సకల శాఖ మంత్రి రామకృష్ణారెడ్డి ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు సకల శాఖ మంత్రి లోకేష్ గారు ఉన్నారు కదా. ఇప్పుడు అంత తొందరగా ముఖ్యమంత్రి అనేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా తప్పైతుంది. అది బయట ఏదో వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు నేను చెప్పడం లేదు. ఇంటర్నల్ గా తెలుగుదేశంలో ఆ డిస్కషన్ ఉంది. నాతో కూడా 2-3 చెప్పినారు ఆ విషయం, అందుకోసం చెప్తున్నారు. ఏమని సార్ దాంట్లో కూడా పాజిటివ్ గా మాట్లాడితే ఇంటర్న్షిప్ అనుకోవచ్చు కదా, అంటే ఆయన షాడో చీఫ్ మినిస్టర్ ఇప్పటి నుంచి అన్ని మెళకువలు నేర్చుకుంటున్నాడు అనుకోవచ్చు. అందులో ఇప్పుడు నేర్చుకోవాలంటే ఏం అభ్యంతరం లేదు కదా. ఇప్పుడు దాదాపు మీకు సురేష్ గారు మీకు ఐడియా ఉంటది. నేను ఇంకో చిన్న రిక్వెస్ట్ మీకు చేసేది ఏమంటే మీరు కూడా ఒకవైపు ఉండొచ్చు, మీరు న్యూట్రల్ గా డిస్కషన్ నడపండి. అబ్జర్వ్ చేశారు లేదు, రీజనబుల్ గా సైడ్ తీసుకున్నాను తప్ప నేను అన్రీజనబుల్ రీజనబుల్ లో నేను కూడా ఇక్కడ కొన్ని ఛానల్స్ గురించి చెప్పదలుచుకోలేదు. మీరు రమేష్ గారు మీకు తెలుసు, మీ మనసాక్షి తెలుసు, నేను రీజనబుల్ గా లాజిక్ ఉంటేనే తీసుకుంటా సైడ్, నేను మీ సైడ్ అయినా తీసుకుంటా. నేను మీరు ఒక్క నిమిషం గఫూర్ గారు, ఒక్క నిమిషం, నేను ఇక్కడ కంగారు పడి చెప్పట్లేదు, ఒక్క నిమిషం రమేష్ గారు, ఒక్క నిమిషం. నిన్న మీరు లేరు, నిన్న ఇచ్చింది ఎవరు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ గుర్తులేదు, మొయినుద్దీన్ గారు అనుకుంటా. అడగండి, నిన్న కంప్లీట్ గా పరకామణి వ్యవహారంలో నేను ఎవరి సైడ్ తీసుకున్నానో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి సైడ్ తీసుకుంటాం అనేది తప్పట్ల, నేను రీజనబుల్ గా లాజికల్ గా అక్కడ రీజనబుల్ అనుకుంటే నేను సైడ్ తీసుకుంటాను. సో రైట్. పాయింట్ ఏమంటే ఇప్పుడు సాహెబ్ గారు ఉన్నారు తెలుగుదేశం తరఫున, వారి పార్టీని కానీ వారి ప్రభుత్వాన్ని కానీ ఆయన సమర్థించుకుంటాడు కదా. సురేష్ గారు ఎందుకు ఇప్పుడు అలాగా సార్, డిబేట్ టైం ప్రొలాంగ్ అయిపోతుంది. నేను మిమ్మల్ని అంటలేదు సార్, నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందంటే నా డిబేట్ కి టైం ఎక్స్టెండ్ అయిపోతుంది కాబట్టి అన్న దాంట్లో రమేష్ గారు ఆపుతూ ఆటోమేటిక్ గా ఆర్గ్యుమెంట్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. లాస్ట్ లో సురేష్ గారు నేను చెప్పేది ఏమిటంటే, లోకేష్ గారు ముఖ్యమంత్రి నాకేంటి నష్టము? నాకేం నష్టం లేదు, నేను ఒక పౌరుని అంతే, నాకేం నష్టం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది, ఇప్పుడు రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది.